బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అర్బన్ టికెట్ రాకపోవడంపై 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ పార్టీ నాయకులు తమ అనుచరులతో కమ్మ భవన్లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై ప్రభాకర్ చౌదరి నిర్ణయం తీసుకుంటున్నారంటున్నారు. చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు అర్బన్ కార్యాలయాల వద్ద ఫర్నిచర్లు దహనం చేశారు శ్రేణులు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం సభకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అర్బన్ టికెట్ రాకపోవడంపై 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ పార్టీ నాయకులు తన అనుచరులతో కమ్మ భవన్లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై ప్రభాకర్ చౌదరి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు అర్బన్ కార్యాలయాల వద్ద ఫర్నిచర్లు దహనం చేశారు శ్రేణులు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం సభ భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అర్బన్ టికెట్ రాకపోవడంపై 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ పార్టీ నాయకులు తమ అనుచరులతో కమ్మ భవన్లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై ప్రభాకర్ చౌదరి నిర్ణయం తీసుకుంటున్నారంటున్నారు. చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి కమ్మ భవన్లో ఆత్మీయ సమావేశం ఏర్పడింది. ఇది అనంతపురం రాజకీయాల్లో కొంత ఉత్కంఠ రేపుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యులు అందరూ కూడా ఇవాళ కమ్మ భవన్ అయ్యారు. అయితే ప్రభాకర్ చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానికి ప్రధానంగా ఉత్కంఠ రేపుతుంది. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ఇవ్వడంతో ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి వర్గీయులంతా కూడా ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభాకర్ చౌదరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరాకరించడం, తీవ్ర వాళ్ళ అనుచరులందరూ కూడా తీవ్రంగా చేయడము, పార్టీ కార్యాలయాల్లో జెండాలు, ఫ్లెక్సీలు అన్ని కూడా ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు 2 రోజుల నుంచి జరగడంతో పాటు కూడా ఆఖరకు కార్యకర్తలు కొందరు అనుచరులు కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఈ పొద్దు తాజాగా ఇవాళ ఆత్మీయ సమావేశం పేరుతో పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరి ప్రస్తుతం అనంతపురం రాజకీయంలో కొంత ఉత్కంఠ రేపుతుంది. మరి ఆయన పార్టీలో కొనసాగుతారా, లేకపోతే రాజీనామా చేస్తారా, లేదంటే వైసీపీలోకి జాయిన్ అవుతారా అనే దాని మీద ప్రస్తుతం ఈ ప్రశ్నలు అన్నింటినీ కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. అయితే ప్రభాకర్ చౌదరి అనుచరులు అందరూ మాత్రం ఖచ్చితంగా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వినిపించుకొని ప్రభాకర్ చౌదరికి పార్టీ టికెట్ ఇవ్వాలని, ఏ రోజు కూడా పార్టీలో లేనటువంటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ దక్కడం పట్ల ప్రభాకర్ చౌదరి వర్గీయుల్లో తీవ్ర నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఆందోళన, ఈ నిరసనలను ఇలాగే కొనసాగిస్తామని, పార్టీ నిర్ణయం తీసుకునే వరకు తన నిర్ణయము మారదని చెప్పేసి స్పష్టంగా కార్యకర్తలు, అనుచరులు అందరూ కూడా మరి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ కూడా ప్రభాకర్ చౌదరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ఆయన అనుచరులు, ఆయన కానీ మరి పార్టీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయకోకుండా తనంతకు తానుగా ఏం చేయాలనుకున్నారో, కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కార్యకర్తల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే స్పష్టం చేశారు. మరి 5 ఏళ్ల కాలం పాటు పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వాటిని అన్ని భరించుకొని కార్యకర్తలని కాపాడుకొని ఇవాళ ఖచ్చితంగా గెలిచే విధంగా అనంతపురం అర్బన్ లో టీడీపీ పార్టీ
మరి ఈ రోజు తనకి సాధారణంగా ఏ రోజు మరి కార్యకర్తల్లో లేనటువంటి ఒక వ్యక్తికి సీటు కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున ప్రభాకర్ చౌదరితో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ దీన్ని ఆలోచించాలని పునరాలోచించాలని మరి ఈ గెలిపే సీటును ఖచ్చితంగా మరి ప్రభాకర్ చౌదరికి కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ ఖమ్మంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా అన్ని డివిజన్ల నుంచి కూడా కార్యక్రమం. మరి మరో పక్కన పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించినటువంటి ప్రసాద్ దగ్గర కూడా కార్యకర్తలు ఎవరు కూడా పూర్తిగా నిరాకరిస్తున్నారు. ఆయన దగ్గర ప్రస్తుతం అనంతపురంలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసేటువంటి మరి పని కార్యక్రమం ప్రస్తుతానికంటే ఈ సమావేశం తీవ్ర ఉద్ఘాటన చేస్తుంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభాకర్ చౌదరి అనేది మాత్రం మరి సాయంత్రం రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.